ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్లో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 14 క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 13 క్లస్టర్లలో విజయవంతంగా కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 15 డివిజన్లకు సంబంధించి చివరి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, ఇక్కడే ఉండి ప్రజల వినతులు స్వీకరిస్తానని తెలిపారు. ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు 21,536 దరఖాస్తులు అందాయని, అందులో అత్యధికంగా 9,731 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని తెలిపారు. పెన్షన్ల కోసం సుమారు 4,700 దరఖాస్తులు, భూ సమస్యలకు 4,000 దరఖాస్తులు, గృహజ్యోతి పథకం కోసం 900 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరగడం వల్లే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. కొద్ది రోజుల్లో ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే నెల రోజుల్లో పాలేరు నియోజకవర్గ పరిధిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి పరిష్కరించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ అనిత, వైస్ చైర్మన్ నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పేదింటి ఆడబిడ్డకి దినాలని సన్న బియ్యం, ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 1,00,00,000 మంది ఆడబిడ్డలని కోటీశ్వర్లు చేయాలనే తపనతో ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి డాక్రా మహిళల గోపులకి మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు. ఇందాక మా ఆడబిడ్డల మాట్లాడితే వాళ్ళ కళ్ళమటి చెమ్మగిల్లింది అని కూర్చుంటే నా కళ్ళమటి చెమ్మగిల్లింది. దానికి కారణం 5 లక్షల రూపాయలు తీసుకున్నామనే ఆనందంతో పాటు 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఆ పేదింటి ఆడబిడ్డ కళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా పేదవాడి కళ నెరవేర్చాలనే జ్ఞానం లేని ఆనాటి 10 సంవత్సరాల పాలకుల పరిపాలన వల్ల పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికైతే డబ్బులు ఖర్చు పెట్టాడు గాని పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆడబిడ్డల ఘోషే ఈ ప్రజా ప్రభుత్వ దీవెనకి కారణం. దాన్ని గ్రహించిన ఈ ప్రజా ప్రభుత్వం మొదట విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత ఇయాలనే సంతకం పెట్టి వచ్చాను. రాబోయే 4-5 రోజుల్లో మళ్ళీ ఇల్లు ఇవ్వబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈసారి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 2,000 ఇల్లు ఇస్తున్నాం. మూడోసారి ఇస్తాం, 4గోసారి ఇస్తాం. ఇచ్చేది కాకుండా, ఇచ్చింది కాకుండా ఇంకా 2 సార్లు, మొత్తం 4 సార్లు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతం అని అడగం, నీది ఏ పార్టీ అని అడగం. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు. ఈ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లిచ్చే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వంలో మాది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ పేదవాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. జిహెచ్ఎంసి పరిధిలో కూడా మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టాలని నిర్ణయించినాం. యుద్ధ ప్రాతిపదిక మీద 1,00,000 ఇళ్లకు శ్రీకారం చుట్టాం. రాబోయే కొద్ది రోజుల్లో కూడా జిహెచ్ఎంసి పరిధిలోని పేదవాళ్లకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. రమారమి ఈ 2.5 సంవత్సరాల్లో నిన్నిచ్చిన 2.5 లక్షలతో కలిపి 8 లక్షల ఇళ్లు 2 సంవత్సరాలలో మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది.
ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇంకా 2 సార్లు ఇల్లు ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళకి పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ పేదవాడు అయ్యుంటే చాలు. మీ చిరకాల కోరిక, చిన్న కోరిక, ఒక కూడు ఉండాలి అని చనిపోయే లోపుల్లో కోరిక ఉండటం సహజం. ఆ కోరికని ఈ ప్రజా ప్రభుత్వం, ఈ పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా నెరవేరుస్తాం. ఇప్పటి వరకు 13 క్లస్టర్లో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు చూపించారు. ఇప్పటి వరకు 21,000 అప్లికేషన్లు, 21,536 అప్లికేషన్లు వచ్చాయి. అత్యధికంగా ఈ 21,536 అప్లికేషన్లో 9,731 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇల్లు కావాలని వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు కావాలని వచ్చాయి. అదే రకంగా పెన్షన్లు కావాలని 4,700 అప్లికేషన్లు వచ్చాయి. భూ సమస్యలు కానీ సుమారు 4,000 అప్లికేషన్లు వచ్చాయి. గృహజ్యోతి రావాలని 900 అప్లికేషన్లు సుమారు వచ్చాయి. రమారమి 21,500 అప్లికేషన్లు ఈ రోజు వరకు వచ్చాయి. ఇప్పుడు సుమారు ఒక 3,500 నుంచి 3,800 అంటే అన్ని కలిసి 25,000 అప్లికేషన్లు ఈ నియోజకవర్గంలోనే రానున్నాయి.